హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు రవి ముద్రాజ్ ఆధ్వర్యంలో చంపపేట డివిజన్లోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి ముద్రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి నగరం, ప్రతి గ్రామంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమని తెలియజేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. దేశ స్వాతంత్ర్యం అనేక మంది అమరవీరులు త్యాగఫలాన్ని అహింసా మార్గంలో సాధించిన స్వేచ్ఛను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణతంత్రం సందర్భంగా చంపాపేట్ గాంధీ బొమ్మ దగ్గర జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఒక శుభదినం. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఉంది. స్థానిక బీజేపీ కార్పొరేటర్ గారు వంగ మధుసూదన్ రెడ్డి గారు నిన్న కాలం చేశారు. వారికి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని అందరూ ఒక నిమిషం మౌనం పాటించాల్సిగా కోరుచున్నాము. ఇప్పుడు చంపాపేట్ డివిజన్ సీనియర్ నాయకులు ఎవరన్నా మాట్లాడతారా? మన సీనియర్ నాయకులు కనకేష్ అన్న గారి ఒక్క నిమిషం మాట్లాడాల్సిగా కోరుచున్నాము. ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రవి ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో మన చంపాపేట్ డివిజన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మన చంపాపేట్ డివిజన్ సీనియర్ నాయకులు, సీనియర్ సోదరీమణులు, మళ్ళీ యువ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవం జరపడం చాలా సంతోషంగా ఉంది. ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు ప్రతి సంవత్సరము మన ఆగస్టు 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటాము. మన స్వాతంత్రం రావడానికి ఎందరో మహనీయులు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా మన భారతదేశం కోసం త్యాగం చేసినందువల్లే మనం ఈరోజు ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాము. మన కుల మతాలు భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా మనం ఈ పండుగ వాతావరణం జరుపుకుంటాము. ఇలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా అందరూ ఒక అన్నదమ్ములలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, క్రైస్తవులు భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసిమెలిసి పెద్ద చిన్న గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాలి. మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలని ఎంతో మేధావులు మన భారతదేశంలో ఉన్నారు. అందరూ మన స్వాతంత్రం తేవడానికి ఎంతైతే ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగం చేసిరో అదే మనస్సుతోటి మన భారతదేశం అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాం.